కరాచీకి కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ 1 గ్లాసు. ఏ గ్లాస్తో బొంబాయి రవ్వ తీసుకుంటామో అదే గ్లాస్తో పంచదార తీసుకోవాలన్నమాట. దీన్నే సూజీ రవ్వ అంటారు, ఉప్మా నూక ఎన్ని అంటారు. మనం ఏ గ్లాస్తో బొంబాయి రవ్వ తీసుకుంటే అదే గ్లాస్తో పంచదార, నెయ్యి. నెక్స్ట్ ఈ బొంబాయి రవ్వని మిక్సీ పట్టాలన్నమాట. 2-3 సార్లు మిక్సీ 2-3 తిప్పులు తిప్పామంటే కరాచీలు మెత్తగా వస్తాయి అన్నమాట. ఇది మిక్సీ పడదాం. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల కరాచీలు మెత్తగా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. మిక్సీ పట్టుకుంటే చాలా గట్టిగా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు కాచిన నెయ్యి వేసుకుందాం. ఒక 2-3 స్పూన్లు వేసుకొని చిటికెడు ఉప్పు, ఏ స్వీట్కైనా చిన్న ఉప్పు వేస్తే ఏటవుతుంది, చప్పగా ఉండదు, రుచిగా ఉంటుంది. చిటికెడు ఉప్పు. ఈ నెయ్యి పిండి మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. నూకలోని నెయ్యి మొత్తం ఈ విధంగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు కాస్త వాటర్ వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట. ఎక్కువ వాటర్ పడుతుంది, అలాగని ఒకసారి వేసేసుకోకూడదు. ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాను నేను. మరి గట్టిగా కాదు, మరి లూజ్గా కాదు. మనం చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఇది నానేటప్పటికి ఇంకా గట్టి పడుతుంది అన్నమాట. ఇప్పుడు మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. పంచదార పాకం పట్టుకుందాం. ఈసారి స్టవ్ ముట్టించుకొని పాకం వేసుకుందాం. చూడండి, మనం ఏ గ్లాస్ తీసుకుంటామో అదే గ్లాస్తో 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలన్నమాట. 1/2 గ్లాసు వాటర్ వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా పంచదార పాకంలోని యాలకులు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు 1 స్పూను యాలకులు కూడా వేసుకున్నాను. జస్ట్ ఎక్కువ రాకూడదు. మళ్ళీ మన పాకంలోని ఈ కరాచీలు వేసిన కానీ లేట్ అవుతుంది, మళ్ళీ పాకం ముదిరిపోతుంది. జస్ట్ ఈ విధంగా జస్ట్ పాకం ఇలా తీగలారాలి. జస్ట్ ఎక్కువ కాదు, ఈ విధంగా కనిపిస్తుంది కదా మీకు. ఇలా తీగలాగా వస్తే లైట్ తీగపాకంలాగా నడిస్తే సరిపోతుంది. ఈసారి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. వేడివే మన కరాచీలు వేపిని వేడి ఈ పాకంలో వేసేయాలన్నమాట. ఇప్పుడు 15-20 నిమిషాలు అవుతుంది. మనం ఇంతగా పిండి పిసి పెట్టుకున్నాం కదా రవ్వ. ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ వండని 3 పావుల కింద విభజించుకుందాం. చూడండి, 3 వందల కింద చేసుకున్న వల్ల కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలన్న. ఈ 15 నిమిషాలు 20 నిమిషాలు నానబెట్టడం మళ్ళీ పిండి గట్టిపడిపోద్ది అనమాట. ఇప్పుడు మనం పిండి వేసుకొని చపాతీ మాదిరిగా ఒత్తుకుందాం. కాస్త పిండి వేసుకొని నెమ్మదిగా చపాతీలాగా మేము ఒత్తుకుంటాం అన్నమాట. మరీ పలచగా కాదు, మరీ దలసరిగా కాదు. చపాతీ మాదిరిగా ఈ మందంగా మనం ఒత్తేసుకున్నాం అనమాట. మరీ పలచగా ఉండకూడదు, మరీ దలసరిగా ఉండకూడదు. ఈ విధంగా ఈ ప్రాసెస్ అయ్యేలోగా కొంచెం ఆయిల్ కూడా మనం స్టవ్ మీద పెట్టేసుకున్నాం అనుకో, ఈ ఆయిల్ మరుగుతుంది. లో ఫ్లేమ్లోని ఈ కరాచీలు తయారు చేసేసుకుందాం. చపాతీ చేసుకున్నాం కదా, ఏదైనా బాక్స్ మూత తీసుకొని ఈ విధంగా మనం కట్ చేసుకుంటే ఈ విధంగా పర్ఫెక్ట్గా అన్నీ ఒకే లెవెల్లో వస్తాయి అన్నమాట. చూడండి,
నేను చూపించిన విధంగాన ఎంత సింపుల్గా వదిలేస్తుందో. ఇవి మళ్ళీ వేరే చపాతీ చేసి మళ్ళీ ఇవే చేసుకుందాం. పక్కన పెట్టుకుందాం, మళ్ళీ చేసుకుందాం. ఇప్పుడు వీటికి గంటలు పెట్టాలన్నమాట. ఇలా పెట్టడం వల్ల లేట్ అవుతుంది, పొంగకుండా లోపల దాకా క్రిస్పీగా ఏగి పంచదార పాకం లోపలికి వెళ్తుంది అన్నమాట. చూడండి ఈ విధంగాన ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి చేస్తే చాలా క్రిస్పీగా, చాలా కంచిగా, చాలా బాగుంటాయండి. ఒక్కసారి చేసి పెట్టారంటే మీ పిల్లల నుండి మీ పెద్దల వరకును మరలా చేయమంటారనమాట. అంత క్రిస్పీగా, అంత కంచిగా ఉంటాయి. ఇంట్లో ఉన్న వాటితోని ఈజీగా గోధుమ రవ్వ, పంచదార ఉంటే చాలండి, అంత సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. ఇవి ఏం ఉండక్కర్లేదు. వెన్నట్లు పూర్తి గుంటలు పెట్టేసాను కదా. ఇప్పుడు నెయ్యి అప్లై చేసుకుందాం అనమాట. ఈ బ్రష్లతోని ఈ విధంగా నెయ్యి మొత్తం అప్లై చేసుకుందాం అనమాట. ఇలా గంటలు పట్టడం వల్ల లేట్ అవుతుంది, పొంగు, లేకపోతే పూరీలా పొంగిపోతాయి. ఈ విధంగా నెయ్యి అప్లై మొత్తం చేసుకొని ఇప్పుడు పొడిపిండి జల్లుకుందాం. అని గోధుమ పిండి అయినా పర్వాలేదు, మైదా పిండి అయినా పర్వాలేదు. చూడండి నేను చూపించిన విధంగాన ఈ విధంగాన ఇలా మడత పెట్టుకొని మొత్తం అన్నీ ఇలా మడత పెట్టేసుకుందాము. చూడండి అన్ని విధంగా మడత పెట్టేసుకున్నాం కదా సమానంగాన. ఇప్పుడు మళ్ళీ పిండి జల్లుదాం. నేను చూపించిన విధంగా చేయాలన్నమాట. చూడండి మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా ఈ విధంగాన. చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుందాం మొత్తం అన్నీ. ఇలా ఫోల్డింగ్ చేసుకున్నవేటి ఈ అంచులు విడిపోకుండా చూడండి, ఇటు సైడ్ ఉంటాయి కదా అంచులు, విడిపోకుండా ఇలాగా నొక్కాలన్నమాట. చూడండి ఈ విధంగా నొక్కితే సరిపోతుంది. అంతే, మొత్తం అన్నీ కూడా గంచులు ఉన్నాయి కదా, అంచులు నొక్కుకోవాలన్నమాట. ఇలా నొక్కడం వల్ల పువ్వు విడిపోదు. ఇలాగే మొత్తం అన్నీ చేసుకోవాలి. ఆయిల్ వేడైంది. ఆయిల్ మరిగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఎక్కువ ఆయిల్ మరగనివ్వాలి, లో ఫ్లేమ్లోనే మరగనివ్వాలి. మరిగిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లోనే వేగనివ్వాలన్నమాట. హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి, లో ఫ్లేమ్లో అయితే మెత్తగా వచ్చేస్తాయి అన్నమాట. వాటి అంతటా అవే పైకి తేలి వచ్చేస్తాయి పువ్వులు. చూడండి వాటి అంతటా అవే మనం ఏం కదపకుంటేనే పువ్వులు పైకి వస్తాయి అన్నమాట. మనం మీడియం ఫ్లేమ్లోని నెమ్మదిగా వేయించుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, లో ఫ్లేమ్లో పెట్టకూడదు. అలా నెమ్మదిగా ఎర్రగా ఎగనివ్వండి. ఈ విధంగా ఎర్రగా వేయాలి కదా. అది వేడి పాకంలో తీసేసి మనం వేసుకుందాం. పాకం వేడుకుంటేనే బాగా తేనె పీరిస్తాయి అన్నమాట. వేడి పాకంలోని ఈ కరాచీలు వేసేసుకోండి. వేసుకొని ఇలా కలిపి చూడండి
పాకంలో తీసేసుకున్నాము. చూడు పువ్వులో ఎంత బాగా కనబడుతున్నాయో. నెక్స్ట్ వాయి నెక్స్ట్ వాయి కూడా సేమ్ అదే ప్రాసెస్ అని ఇలా తీసేసుకొని పిండి జల్లుకొని వేసేసుకోవడమే. సేమ్ మొత్తం అదే ప్రాసెస్ ఫస్ట్ ఎలా చేసుకున్నామో అలాగే చేసేసుకొని ఆయిల్ అప్లై చేసేసుకొని గోధుమ పిండి జల్లేసుకుందాం అన్నమాట. ఈ విధంగా కొంచెం పలచగా చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి అన్నమాట. మళ్ళీ తలసరిగా అది గట్టిగా ఉంటాయి. చూడండి మనం ఎంత వేడి చేసుకుని ఇదే ప్రాసెస్లో చేసేసుకుంటే చాలా నీట్గా వస్తాయి. చూడండి వాటి అంతటా అవే తేలిపోతున్నాయి. మనం ఏంటి కలపనే లేదు. ఇంట్లో బొంబాయి రవ్వ పద్ధతి ఈజీగా చేసుకునే క్రిస్పీ అయిన కరాచీలు అనమాట. చూస్తాను కదా ఇటువంటి ఈ విధంగా వేసాయి. మళ్ళీ వేడి వేడి పాకలో మళ్ళీ వేసేసుకుందాం. వేసేసుకుంటున్నాము. అలా వేడి వల్ల తేనె బాగా పీలుస్తుంది అనమాట. మనం ఎక్కువ మోతాదులో కేజీలకి పిండి చేసుకున్నాం అనుకో 10-15 రోజులు నిల్వ ఉంచుకోవాలంటే కొంచెం చిన్న ముద్రపాకం పెట్టుకోవాలన్నమాట. లేవడ పాకం అయితే ఇప్పుడు మనం ఒక రోజులో తినేస్తాం. అవి అయితే 10-15 రోజులు నిల్వ ఉండాలి కాబట్టి చిన్న ముద్రపాకం పెట్టుకుంటే బాగుంటాయి. అది ఏ స్వీట్కైనా ఇలాగ చెంపింగ్ పూలకైనా అదే చిన్న త్వరగా తినేసే వాటికి కొంచెం చిన్న తీగపాకం పెట్టుకోవాలి. 10-15 రోజులు నిల్వ ఉన్న దాంట్లోకి ఏమిటి చిన్న ముద్రపాకం పెట్టుకోవాలన్నమాట. చూడండి నెక్స్ట్ మొత్తం అన్నీ ఇలాగే చేసేసుకుందాం. చూడండి ఎండు ఆయిల్ అయిపోసరికి పాకం కొంచెం కాస్త ముదిరిపోయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ కాస్త వాటర్ వేసుకొని మళ్ళీ వేడి చేసుకుందాం. పాకం వేడయ్యాక పాకం అరిగాక మూత పెట్టి పెట్టుకున్నాం అనుకో చల్లారదు, కొంచెం వేడిగా ఉంటుందన్నమాట. చూసి మరి కొంచెం వాటర్ వేసి వేడి చేసుకుంటున్నాను. ఈలోగా మళ్ళీ అవి వేయించుకుందాం. వాటర్ వేసి మళ్ళీ కరిగించుకున్నాను. ఆపేసి మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుంటే బేగా పాకం చల్లారదు, వేడిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వైట్ రెడీ చేసుకున్నామా. ఈ విధంగా చేసుకుంటే అంచులాంటి ఈ విధంగా నొక్కుకున్నా పర్వాలేదు. స్పూన్తో డిజైనింగ్గా ఈ విధంగా పెట్టుకున్నా సరిపోతుంది అన్నమాట. మంచి డిజైన్ వస్తుంది. అటు ఇటు ఇలా నొక్కేసుకుంటే ఎలాగైనా పెట్టుకోవచ్చు. చూడండి చూపించిన విధంగా మెయిన్ ఫోల్డింగ్ చేసిన కాడ బాగా నొక్కాలన్నమాట. అక్కడ పువ్వు విడిపోతుంది. ఈ విధంగా అంతేనండి. మొత్తం కరాచీలన్నీ రెడీ అయిపోయాయి. గోదావరి రుచుల్లో ఒకటైనా తీయని కరాచీలు అనమాట. గోదావరి రుచుల్లో ఇదొక స్పెషల్ అనమాట. అంతేనండి, తీయని క్రిస్పీ అయిన కరాచీలు రెడీ అయిపోయి చాలా సింపుల్, చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. బొంబాయి రవ్వ పంచదార ఉంటే ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి అన్నమాట. ఎన్నిసార్లు తినాలనిపించే అంత స్వీట్నెస్, అంత క్రంచీగా ఉంటాయి. చాలా బాగుంటాయండి. మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.